హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా లెబనీస్ స్టైల్ డిషెస్ అన్నీ కూడా చేసుకుంటున్నాం ఈ వారం అంతా కూడా. అందులో భాగంగానే ఇవాళ కూడా రెండు అద్భుతమైన డిషెస్ని మీకోసం తీసుకొచ్చేసాను. మొదటగా మనం మంచి వెజిటేబుల్ ఐటమ్ని తయారు చేసుకోబోతున్నాము. చూడడానికి కట్లెట్ లాగున్నా కూడా లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా చేంజెస్ ఉంటాయి. చాలా హెల్దీ డిష్, చాలా హెల్దీ డిష్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే లెబనీసీ వెజ్ ఫలాఫెల్. ఈ లెబనీసీ వెజ్ ఫలాఫెల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఒక ఉల్లిపాయ, పప్రికా పౌడర్ లేకపోతే కారపొడి, అలాగే తెల్ల నువ్వులు కొన్ని, వెల్లుల్లిపాయ రెమ్మలు, కొద్దిగంత క్యారెట్, అవిసె గింజలు కొన్ని, ఫ్లాక్ సీడ్స్ అంటారు, అలాగే ఫలాఫెల్స్ లేకపోతే చిక్ పీస్ అంటారు వీటిని, అలాగే మన భాషలో చెప్పాలంటే శనగలు అంటారనమాట, పచ్చి శనగలు, గుండు శనగలు అని కూడా అంటారు, పెద్ద శనగలు. వాటిని తీసుకున్నాం. అది కూడా సోక్ చేసి ఓవర్ నైట్ సోక్ చేసి మెత్తబడి ఉన్నాయి అన్నమాట. అలాగే పీటా బ్రెడ్ అంటారు. పీటా బ్రెడ్ మంచి కాంబినేషన్, ఇది రెడీమేడ్ దొరుకుతుంది. అది కూడా కొద్దిగా పీసెస్ తీసుకున్నాం దీంతో పాటు సర్వ్ చేయడానికి. అలాగే ఆల్ పర్పస్ ఫ్లోర్ కానీ లేకపోతే మైదా పిండి కానీ వాడచ్చు అనమాట. కొద్దిగా ఆ ఫ్లవర్ కూడా తీసుకున్నాం. సో దీంతో పాటుగానే సాల్ట్ అండ్ పెప్పర్ కొద్దిగా వాడతాము. ఇందులో చిక్ పీస్ని మాత్రం మనం ఏమాత్రం కుక్ చేయట్లేదు అనమాట. డైరెక్ట్గా ఫస్ట్ పేస్ట్ చేసేసుకుంటాం. పేస్ట్ చేసిన తర్వాత ప్యాన్లో కుక్ చేస్తాము. ఇందులో కుక్ చేయాల్సింది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే జస్ట్ అవిసె గింజలు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రమే డ్రై రోస్ట్ చేసుకుంటాము, కొద్దిగా నీట్గా క్రష్ అవ్వడం కోసం. ఆ అవిసె గింజల్ని మాత్రమే డ్రై రోస్ట్ చేసేసుకున్న తర్వాత మిగతా అన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదొకటి ఈ రెండు మాత్రం పేస్ట్ అయిపోతాయి మిక్సీలో. మీరు జాగ్రత్తగా ఫాలో అవుతుండండి. వీటిని సైడ్ చేసేసుకున్నాం. అండ్ ఇది కాకుండా క్యారెట్ ఇంకా ఆనియన్ ఈ రెండు కూడా ఏం చేస్తామంటే గ్రేట్ చేసేసుకుంటాం అనమాట. అంటే తురుముకుంటామంటాం కదా, అట్లా తురిమేసుకుంటాం. ఆ పని కూడా మొదలు పెట్టేద్దాం. నిజానికి ఇది చాలా హెల్దీ డిష్, చాలా చక్కగా ఉంటుంది. అందులోనూ వెజ్ ఐటమ్ కదా, అందరూ కూడా తినచ్చు. కాబట్టి నీట్గా ఫాలో అయ్యి చక్కగా చేసుకొని తినాలని నేనైతే కోరుకుంటున్నాను. వేడైంది కాబట్టి అవిసె గింజలు వేస్తున్నాను. జస్ట్ డ్రై రోస్ట్ అన్నాం కదా, డ్రైగానే రోస్ట్ చేసేసుకుంటాం. సో దట్ ఏంటంటే మిక్సీలో వేసినప్పుడు నీట్గా క్రష్ అవుతాయి అవి. వేడి తగిలిన వెంటనే మిక్సీలో వేస్తాను. ఈలోపు నేను ఆనియన్ కూడా గ్రేట్ చేసుకుంటాను. ఆనియన్ అంటే ఉల్లిపాయను కూడా, సగం ఉల్లిపాయ సరిపోతుంది. ఇది కలర్లో మండుతుందండి, కట్ చేసినప్పుడు కంటే చాలా మంట వస్తుంది. సరిపోద్ది ఆనియన్. బ్లాక్ సీడ్స్ ఆల్రెడీ చిటపట్లాడుతున్నాయి చక్కగా. ఓకే, ఇప్పుడు ఈ బ్లాక్ సీడ్స్ని దాంతో పాటుగానే చిక్ పీస్ ఈ రెండింటిని మిక్సీ పెట్టేసి పేస్ట్ చేసుకోవాలి. రైట్, ఈ విధంగా పేస్ట్ అయిపోయింది, చక్కటి పేస్ట్. పేస్ట్ని ఇలా ఉంచేసుకొని ఆఖరిగా మనం కట్ చేసుకోవాల్సిన వెల్లుల్లి ఉన్నాయి. ఈ వెల్లుల్లి మాత్రం కట్ చేసేసుకొని దాంట్లో వేసి కలిపేసుకుందాం. చాలా హెల్దీ డిష్ అండి ఇది. కాబట్టి చక్కగా చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇందులో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? ఫస్ట్ క్యారెట్ గ్రేట్ చేసుకున్నాం, ఆ తర్వాత ఆనియన్ గ్రేట్ చేసుకున్నాం, తర్వాత ఈ వెల్లుల్లి కూడా వేసేసాం అనమాట. అంటే వెల్లుల్లి క్యారెట్ అవి ఉన్నాయి. దీంట్లోనే ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసేస్తాం.
నీట్గా వచ్చేసింది. కన్సిస్టెన్సీ కూడా మనకు వడపిండి కలుపుకుంటాం కదండి, జనరల్గా వడలు కలుపుకోవడానికి మరీ ముద్దగా గారెలాగా కాకుండా మసాలా వడలు ఇట్లాంటివి చేస్తారు, అలాంటి వడపిండి కలిసిన విధంగా కలుపుకోవాలన్నమాట. అదే కన్సిస్టెన్సీ రావాలి. కొద్దిగా మెత్తగా ఉంది అట్లా అనిపిస్తే కాస్తంత ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్లోర్ అంటే చెప్పాను కదా, మైదా పిండి ఉంటే మైదా పిండి కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్లోర్ లాగా. వీలైనంత తక్కువ పిండి పడేందుకు చూసుకోండి, ఎందుకంటే ఎంత తక్కువ పిండి వేస్తే మనకు దీంట్లో ఉన్న ఒరిజినల్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అంటే శనగలు కావచ్చు, క్యారెట్ కావచ్చు, వాటి టేస్ట్ అంతా కూడా నీట్గా వస్తుంది. ఫ్లోర్ ఎక్కువైంది అనుకోండి మళ్ళీ పిండిగా వచ్చేస్తుంది, టేస్ట్ అంత మంచిగా ఉండదు. కాబట్టి ఫ్లోర్ తక్కువ పడేలాగా చూసుకోండి. ఓకే, ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటాను. సాల్ట్, ఆనియన్ దీనివల్ల ఏంటంటే కొద్దిగా వాటరీ అవుతుంది కాబట్టి దానివల్ల కొద్దిగా లూజ్ వదులుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అవసరమైన మేరకు ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ మన థిక్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. కలిపేసుకుంటున్నాం. దీంట్లో ఇంకో పని చేద్దాం, పొయ్యి వెలిగించేసుకుందాం. కలుపుతూనే ఉండలు చేసేసుకొని దాంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట. కొద్దిగా తక్కువలో పెట్టుకుంటా, ప్యాన్ వేడవడానికి ఫాస్ట్గా అయిపోకుండా. రెడీ. ఆఖరిగా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను, దాంతోపాటుగానే పాప్రికా పౌడర్. ఈ పాప్రికా పౌడర్ కూడా బాగానే ఆ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది రెడీ అయిపోయింది. ఈ తర్వాత ఏంటంటే చిన్న రౌండ్స్ చేసుకొని తట్టుకోవాలన్నమాట. వడలు తట్టుకుంటాం కదా, వడలు ఏ విధంగా అయితే మనం రౌండ్గా చేసి అలా ఫ్లాట్గా చేసుకుంటామో అదే విధంగా కట్లెట్ ఉంటుంది చూడండి, కొద్దిగా చిన్న సైజ్ కట్లెట్ లాగా చేసుకోవాలి. సో అలా చేసుకున్న తర్వాత దాంట్లో ఫ్రై చేసుకుంటాం, షాలో ఫ్రై. నేను చేయి కడుక్కొని మీకు అనిపిస్తాను. జస్ట్ ఈక్వల్ షేప్స్ వచ్చే విధంగా చిన్న ముద్దలు చేసుకొని ఇట్లా ఫ్లాట్ చేసుకుంటాం. జనరలీ కట్లెట్లు ఇట్లాంటివి అనేసరికి మనం ఎక్కువ వరకు ఆలుతోటి అంటే బంగాళదుంపతోటే చేస్తూ ఉంటారు కదా, అలాంటివి కాకుండా ఈ చిక్కీస్ తోటి వీటితో కనుక చేసుకున్నట్లయితే శనగలతో వాటితో ఈ కొద్దిగా మోర్ హెల్దీ అన్నమాట. ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ హెల్త్ కాన్షియస్గా అట్లా ఇట్లా ఉంటున్నారు కాబట్టి తినడానికి టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా తిన్నట్లు ఉంటుంది, ఆరోగ్యంగానే ఉంటుంది. చాలండి మాత్రం. మనం కూడా బాగా వేడి అయిపోయింది, నేను కొద్దిగా ఆలస్యం చేసేసరికి. దీంట్లో ఇప్పుడు మంచిగా ఆయిల్ వేసుకొని కంప్లీట్గా మీకు ఎప్పుడైనా బటర్లో వేయించుకోవాలనిపిస్తే కూడా బటర్లో వేసుకోండి, చక్కగా ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి ఆయిల్లో ఫ్రై చేస్తున్నా. ఇందులో షాలో ఫ్రై చేసుకుంటా. బ్యూటిఫుల్లీ కుకింగ్ కదా, కొద్దిగా కుక్ అవుతూ ఉండని. ఆయిల్ కొద్దిగా తక్కువ పడుతుందేమో అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. లవ్లీ. కాసేపు అలా తక్కువ మంటలోనే కుక్ అవనిద్దాం, ఎందుకంటే ఇవి కొద్దిగా దలసరిగా ఉంటాయి. మనమేమో షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి
ఎక్కువ మంటలో పెట్టామనుకోండి కింద మాడిపోయేసి లోపల కుక్ అవ్వకుండా అయిపోతుంది. అందుకని తక్కువ మంటలో కాస్త ఎక్కువసేపు కనుక పెట్టామంటే ఆ వేడి మొత్తం లోపల వరకు వెళ్ళి ప్రాపర్గా కుక్ అవుతుంది అనమాట. కాసేపు అలా ఉంచుదాం. చక్కగా అదే షేప్లో పొజిషన్లో అట్లా డాన్స్ చేసుకుంటున్నాయి. జలకాల ఆటలలో అన్నట్టుంది వాటికి నూనెలో. బ్యూటీ. ఇంకా మంచిగా మన దగ్గర గ్రిల్ ప్యాన్ ఉండి గ్రిల్లో కనుక వేసుకుంటే ఆ గ్రిల్ చార్స్ కూడా వస్తాయి అనుకుంటా. కుక్ అయిపోయింది కదా. ఈ వైపు కూడా కుక్ అయిపోయిందంటే మనం డైరెక్ట్గా తీసేసుకొని ప్రజెంటేషన్ పెట్టేసుకోవడమే. బ్యూటిఫుల్లీ ప్రెజెంటెడ్. టేస్ట్ మాత్రం చూద్దాం. జస్ట్ ఇది కర్డ్ డిప్ కోసం పెట్టుకున్నాం, కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ వేసి. పిటా బ్రెడ్ కాంబినేషను సూపర్గా ఉంది. అస్సలు ఆలస్యం చేయొద్దు, వెంటనే వండుకొని తినేసేయండి. నేను ఇంకా తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటాను. చక్కటి డిష్ తినేసాము, హ్యాపీగా అయిపోయింది. ఇప్పుడు ఒక మంచి సాలడ్ మీకోసం తీసుకొచ్చాను, అది కూడా లెబనాన్ నుంచి ఫ్రెష్గా మీకోసమే. క్లాసిక్ లెబనీస్ స్టైల్ అని చెప్పి అనుకోవచ్చు. నిజానికి ప్రతి ఫుడ్లో కూడా మధ్యలో దీన్ని పెట్టుకొని దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. దీని గురించి ముందు మళ్ళీ మాట్లాడుకుందాం. మనం తయారు చేసుకోబోతున్న ఆ సాలడ్ పేరేంటంటే లెబనీస్ తాబోలి. ఈ లెబనీస్ తాబోలికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. నిమ్మకాయలు, అలాగే ఇక్కడ చూసినట్లయితే గోధుమ రవ్వ దొడ్డుగా వస్తుంది, ఇది తీసుకోవచ్చు. లేకపోతే మామూలుగా ఉప్మా రవ్వలోనే గోధుమ రవ్వ వస్తుంది కదా, లావుగా ఉన్నది, అది తీసుకోవచ్చు. దాన్ని ఏం చేసామంటే సోక్ చేసి తీసుకున్నాం అనమాట. ఇంకా ప్రాసెస్ మీకు ముందు చెప్తాను. అలాగే ఒక ఉల్లిపాయ, టొమాటో, కీరా, దాంతోపాటుగానే ఐస్బర్గ్ లెట్యూస్. సింపుల్ సాలడ్ చాలా చాలా చక్కగా ఉంటుంది. ఫస్ట్ వెజిటబుల్స్ అన్నింటినీ కూడా చక్ 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 అని చాప్ చేసుకుందాం. దీన్ని వీలైనంత చిన్నదిగా చాప్ చేయాలనుకున్నా. దొరికితే మాత్రం ఐస్బర్గ్ లెట్యూస్ తోటే ఈ సాలడ్ తయారు చేసుకోండి, బాగుంటుంది. లేకపోతే వేరే ఏదైనా లెట్యూసెస్ కూడా వాడుకోవచ్చు. ఓకే, లెట్యూస్ కటింగ్ అయిపోయింది. దీన్ని మళ్ళీ ఇవన్నీ ఎందుకులే కానీ వన్ గో, వన్ అప్, టూ టు గో. అన్నీ కూడా బాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. సాలడ్ కదా అని పెద్ద పెద్దగా పెట్టరు. దీనిలో మొత్తం అంతా దగ్గరకు వచ్చేసి ముద్దగా వచ్చేలాగా ఉంటుంది. నీట్గా ఉంది కదా. ముక్కలుగా సన్నగా తరిగేసుకొని అన్నిటినీ సపరేట్గా చేసేసుకుందాం. ఇదివరకే మనం సాలడ్స్ చేసుకునేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను, సాలడ్ చేసేటప్పుడు బేసిక్ రిక్వైర్మెంట్ ఏమొస్తుంది అంటే కట్ చేసుకుంటాం. కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ ఆ కటింగ్స్తో పాటు కానీ డ్రెస్సింగ్ ఇంపార్టెంట్, తర్వాత బేస్ ఇంపార్టెంట్ అవుతుంది. ఇవి చేసుకున్న తర్వాత కటింగ్స్ అయిపోయిన తర్వాత చక్కటి డ్రెస్సింగ్ తయారు చేసుకుందాం. దాంతోపాటు కట్ చేసిన వెజిటబుల్స్ అన్ని వేయించి మిక్స్ చేసేసుకొని మంచి సాలడ్ని ఎంజాయ్ చేద్దాం. మనం చూస్తూ ఉంటాం మిడిల్ ఈస్ట్ దీంట్లో ఎప్పుడు కూడా నాన్ వెజ్కి సంబంధించినవి మీట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఆబ్వియస్లీ మనకు అందరికీ తెలిసిన విషయమే అది. కానీ దాంతోపాటుగానే సాలడ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. దాన్ని కూడా కంప్లిమెంట్గా పక్క నుంచి తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా మంచి హ్యాబిట్ కూడా అన్నమాట.
డన్. ఫటాఫటా వెజిటేబుల్స్ అన్నీ కట్ అయిపోతున్నాయి చక్కగా మనకి. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు ఇళ్ళల్లో కూడా, చక్కటి కత్తిపీట పెట్టుకొని పటపట కట్ చేసి ఆడబడేస్తారు. అది కూడా చాలా మంచిగా షేప్స్ కూడా క్లియర్గా వస్తాయి అన్నమాట, అటు ఇటు మిస్ అవ్వకుండా. చాలా బాగుంటుంది కటింగ్స్ అంత నీట్గా ఉంటే, చూడడానికి వంట అంత బాగుంటుంది. అండ్ లాస్ట్ సెగ్మెంట్కి వచ్చేసాం కటింగ్స్లో. లాస్ట్ బట్ వన్ ఆఫ్ కోర్స్. జనరల్గా మన ఇంట్లో చేసుకునే సాలడ్ ఏంటండి మాట చెప్పండి? కీరా కదా, గ్రీన్ సాలడ్ అని చెప్పి అంటారు. కీరా, దాంతోపాటు ఒక ఆనియన్ కనుక పెట్టేసామంటే పక్క నుంచి వాళ్ళే దాన్ని పిండేసుకొని, ఇంకెక్కడైనా హోటల్స్లో మనకు అవైలబిలిటీలో ఉంటే నిమ్మకాయతో పాటు కొద్దిగా అంత పెప్పరు, సాల్ట్ దాని మీద చల్లేసుకుంటే సరిపోతుంది. బీ ఫ్రాంక్, దాన్ని డ్రెస్సింగ్ అంటాం. నిమ్మకాయ పిండుకొని పైనుంచి పెప్పరు, సాల్ట్ ఏదైతే వేస్తామో అది జనరల్గా హోటల్లో చేస్తే అయిపోద్దేమో, బట్ దానికి ఛార్జ్ చేస్తారు. మనలో చాలామంది ఉంటారు, చాలామందికి అది అలవాటు ఉంటుంది అనమాట. హోటల్కి వెళ్ళిన వెంటనే నిమ్మకాయ, ఉల్లిపాయ మీద లేకపోతే కీరా మీద కొద్దిగా అంత పెప్పరు, సాల్ట్ చల్లి దాని మీద నిమ్మకాయ పిండుకుంటారు. మంచి డ్రెస్సింగ్ అయిపోయినట్లే అవుతుంది. ఎనీవే, కటింగ్స్ అయిపోయాయి. అండ్ ఫైనలీ ఐఎమ్ గోయింగ్ ఫర్ కొరియాండర్. కొద్దిగా పెద్ద చంకే కావాల్సి వస్తుంది. చాలా ఫ్రెష్గా ఉంది. ఇది కూడా జస్ట్ చాప్ అన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంది, మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఓకే, నౌ మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫస్ట్ డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. డ్రెస్సింగ్లో ఏం వేస్తున్నాను? కొద్దిగంత ఆలివ్ ఆయిల్, బాగానే ఉన్నాయి కాబట్టి వెజిటేబుల్స్, ఆలివ్ ఆయిల్ వేసాను కొద్దిగా ఎక్కువ మోతాదులోనే. ఇందులో కొద్దిగా పెప్పర్ వేస్తున్నా. ఓకే, తర్వాత కొద్దిగంత సాల్ట్ వేస్తున్నా. చక్కగా మిక్స్ చేసుకుంటే మనకు డ్రెస్సింగ్ రెడీ అయిపోతుంది. దాంతో పాటు నిమ్మరసం, చాలు. అవసరాన్ని బట్టి లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకున్నాం. ఏంటంటే జస్ట్ లెమన్ జ్యూస్ ఏదైతే మనం ఇప్పుడు పిండుతామో అది ఫస్ట్ ఆయిల్లో మిక్స్ కాకుండా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే ఆ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయినట్లుగా వాటి మీదకి వచ్చేస్తాయి, సరిపోతుంది అన్నమాట. అలా బాగుంది. నా ఒక్కొక్క వెజిటేబుల్ని దీంట్లోకి వేసుకొని మిక్స్ చేస్తాం. ఫస్ట్ కట్ చేసిన కీరా ముక్కలు వేసాము, తర్వాత టొమాటో, తర్వాత ఆనియన్ వేస్తున్నాను, తర్వాత లెట్యూస్ వేస్తున్నాను, ఇది లాస్ట్లో వేస్తాం ఈ రెండు కూడా. ఇప్పుడు ప్రాపర్గా మన కిందున్న చక్కగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట వెజిటేబుల్స్తో పాటు. కానీ ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా మనం, ఆ మిక్చర్ అంతా కూడా కలిసేలాగా. డన్, సూపర్. ఇప్పుడు కొరియాండర్ మిక్స్ చేస్తున్నాం, అంటే కొత్తిమీర. ఫ్లేవర్ మొత్తం మారిపోయింది. ఫైనలీ ఈ గోధుమ రవ్వ తాలూకు ఈ విధంగా ఉంది కదా. దీన్ని ఏం చేసామంటే గోధుమ రవ్వని దాదాపు ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు లేకపోతే 30 నిమిషాలు సోక్ చేసుకోవాలి. అంటే నీళ్ళల్లో బాగా నానబెట్టిన తర్వాత దాన్ని బాగా పిండేసుకోవాలన్నమాట. తడి లేకుండా పిండేసుకొని
ఆ పిండి వేసుకున్న రవ్వని దీంట్లో యాడ్ చేసుకుంటాం ఫైనల్. పచ్చిదేనండి, ఉడకబెట్టింది కాదు. కొద్దిగా పెప్పర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఉప్పు సరిపోయింది. రెడీ అయిపోయిందండి. నీట్గా దీన్ని ప్రజెంటేషన్ ప్లేట్లో పెట్టేసి ఇలా ఉందో మీకు బ్యూటిఫుల్గా ఉంది కదా. నిజానికి డిస్టర్బ్ చేయబుద్ధి కావట్లేదు, అంత నీట్గా సెట్ అయింది. బట్ దెర్ ఈజ్ అ స్టేజ్. అద్భుత, అమేజింగ్, చాలా బాగుంది. మరెందుకండి ఆలస్యం, అచ్చంగా పచ్చికూరగాయలు హ్యాపీగా తినొచ్చు, టేస్టీగా కూడా ఉంది, హెల్తీ కూడా చాలా చాలా. ఖచ్చితంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. మరెందుకు ఆలస్యం, చక్కగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. మరో రెసిపీతో మరో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.